హలో, ఈరోజు నేను తీసుకున్న డయాబెటిక్ ఫ్రెండ్లీ లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ పోర్షన్ని కంట్రోల్ చేస్తూ 30 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు కర్రీగా చిక్కుడుకాయ టమాటా కూర తీసుకున్నాను. చిక్కుడుకాయలో ఫైబర్ చాలా బాగా ఉంటుంది. అలాగే ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఐరన్ వంటి మంచి న్యూట్రిషన్స్ చాలా ఉంటాయి. అలాగే నేను ప్రతిరోజు కర్రీలో 1 స్పూన్ మెంతి స్ప్రౌట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెంతి స్ప్రౌట్స్లో ఫైబర్ మరియు కొన్ని ప్లాంట్ కాంపౌండ్స్ ఉండడం వల్ల షుగర్ స్పైక్స్ కొంచెం తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్స్ కోసం నేను ఎగ్ మరియు పాలక్ పప్పును తీసుకున్నాను. పప్పులు హెల్దీ అయినా కూడా వాటిలో కార్బ్స్ ఉంటాయి కాబట్టి పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అలాగే యాజ్ యూజువల్గా వెజ్ సలాడ్ మరియు హోమ్ మేడ్ కర్డ్ని తీసుకున్నాను. ఫైబర్, ప్రోటీన్ మరియు బ్యాలెన్స్డ్ ప్లేట్స్ అనేవి డయాబెటిక్లో చాలా ఇంపార్టెంట్. బిఫోర్ మీల్ నా షుగర్ 101 ఉంది. ఆఫ్టర్ మీల్ నా షుగర్ 125 వచ్చింది. అంటే ఈరోజు నాకు ఓన్లీ 24 పాయింట్స్ మాత్రమే షుగర్ స్పైక్ అయింది. ఇలాంటి డయాబెటిక్ ఫ్రెండ్లీ మీల్స్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో ఫిట్ ప్లేట్ బై నవీన్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.